బట్ ఇప్పుడు వారు ఎప్పుడైనా స్క్రిప్ట్ వర్క్స్లో ఉన్నప్పుడు ఏదైనా కాన్సెప్ట్స్ ఆలోచిస్తున్నప్పుడు మీరు అప్పుడప్పుడు ఆయనతో ఉండేవారండి? దర్ యూ ఇన్ ద డిస్కషన్? నో అండి, ఆయన మొత్తం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఎర్రబస్ మూవీ తమిళ్ రీమేక్ లైక్ సినిమా చూసి ఇది చేద్దాం అనుకుంటాను, బాగుందంటే సెట్ బాగుంది. అలా ఫైనల్ డెసిషన్ పిలిచి అడిగేవారు. అంటే అంత డ్రాఫ్ట్ అంతా అయిపోయింది, ఫైనల్ డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత యూస్ టు కామెంట్ చెప్పేవారు ఇది బాగుందా లేదా అని. ఐ లైక్ ద స్క్రిప్ట్, సినిమా ఐ లైక్ ద స్క్రిప్ట్ బాగుంటుందండి అంటే ఏం చేశారు. బట్ వారి సినిమాలకి వేటికైనా మీరు ప్రొడక్షన్లో ఎప్పుడైనా వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ అండి? నాట్ యాక్టివ్లీ, బట్ రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. వీ నో ఎవ్రీథింగ్, మాదే సొంత సినిమా అది. అంటే దాదాపు ఈ స్టాప్ డూయింగ్ అవుట్ సైడ్ మూవీస్, అన్నీ మా సొంత సినిమాలే. అంటే ఐ యూస్ టు గో, మాకు అన్నీ తెలుసు. డే టు డే బేసిస్ ఐ డోంట్ నీడ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. డే టు డే బేసిస్ బట్ మాకు అన్నీ తెలుసు అనమాట. ఇలాగా వాట్స్ హ్యాపెనింగ్ అన్నీ తెలుసు. షూటింగ్ రెగ్యులర్గా వెళ్ళొచ్చేది. అంటే మనం వెళ్తే ఆయన ఎర్రబస్లో లాస్ట్ ఫిలిం, అది అంటే రెగ్యులర్గా వెళ్ళొచ్చేది. బట్ ఆయన చూసి ఎప్పుడైనా డైరెక్షన్లోకి వెళ్ళాలి లేకపోతే ప్రొడక్షన్లోకి వెళ్ళాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ప్రొడక్షన్ మా మైండ్ ఉంది, డైరెక్షన్ లేదండి అసలు. అదే ఎస్పెషలీ ఆయన అబ్బాయి కింద అసలు ఇంపాసిబుల్ అండి డైరెక్టర్ లేదు, అసలు థాటే లేదు డైరెక్టర్. పెద్ద గీతం ఉందో మిమ్మల్ని అలాగని కాదు, టోటల్గా కాదు అసలు. డైరెక్షన్ అకార్డింగ్ టు మీ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్. ఓకే, అన్నీ ఆయన చూసుకోవాలి బాబు. డైరెక్టర్ ఇస్ ది మోస్ట్ టఫెస్ట్ జాబ్ అండి బాబు. అంటే డైరెక్షన్ అంటే మిగతా అదే హీరోస్ యాక్టింగ్ కాకుండా మామూలుగా చూసుకుంటే డైరెక్షన్లో కొద్దిగా స్ట్రెస్ బాగా అవుతారండి. బాగా నాకు తెలుసు కదండి, మొత్తం ఆయన మీద ఉంటుంది, ఒక డైరెక్టర్ మీద ఉంటుంది. స్ట్రెస్ బాగా ఉంటుంది, మొత్తం చూసుకోవాలి, బాగా స్ట్రెస్ ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ ది మోస్ట్ టఫెస్ట్ జాబ్ అనమాట డైరెక్షన్. అది చాలా ప్రతిభ కావాలి, చాలా కావాలి అసలు ఒక డైరెక్టర్ అవ్వాలంటే. చాలా మనకు అసలు డైరెక్షన్ అనేది థాటే లేదు, ఆలోచన లేదు. ఓకే, ప్రొడక్షన్ అయితే కొంచెం కొద్దిగా మనకు బ్యాండ్ ఒకటి చేయాలని, ఒక ఫిల్మ్ చేస్తాను, 100% చేస్తాను. తారక ఫిల్మ్స్ అన్ని ఫాదర్ బ్యానర్ ఉంది, దాని మీద ఒక్క సినిమా చేయాలని. వారి సినిమాల్లో మీకు ఫేవరెట్ మూవీస్ ఏంటండి? మీకు బాగా ఇష్టమైన సినిమా? చాలా సినిమాలు ఉన్నాయి కదండి. బొబ్బిలిపల్లి, సర్దార్ పాపరాయుడు, తాండ్ర పాపరాయుడు, తాత మనోడు, తర్వాత అమ్మ రాజీనామా, ప్రేమాభిషేకం, నాగేశ్వర గారి బిగ్గెస్ట్ హిట్స్, మేఘ సందేశం, శ్రీవారి ముచ్చట్లు. ఆయన పర్సనల్గా ఎమ్మెల్యే ఏడుకొండలు మంచి హీ యాక్టెడ్, అది ఒకటి సూపర్ హిట్. చిన్న సినిమా నీడా, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, అద్రిబాబు సూపర్ మూవీ, అది స్వయంవరం, అయితే చాలా ఉన్నాయి. ఒక విషయం చెప్పండి, దాసరి గారు ఎంత మీడియా ఫ్రెండ్లీ పర్సన్ అంటే, మీడియా వాళ్ళతో మాట్లాడతారు, క్రిటిక్స్తో ఫ్రెండ్లీగా ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఈవెన్ ద లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పీపుల్తో, అలాగే ట్రేడ్ యూనియన్స్, ఇలాంటి 24 క్రాఫ్ట్. మీలో అసలు ఆ క్వాలిటీ ఏదన్నా ఒక్కటన్నా వచ్చిందండి వాటిలో? అంటే వాట్ క్వాలిటీ డిడ్ యూ ఇంబైబ్ ఫ్రమ్ దాసర్ గారు? ఏదన్నా ఒకటి రెండు ఉన్నాయి అంటే ఏ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు? ఏది లేదండి, ఐఎమ్ సారీ టు సే, దట్ ఈస్ ద ట్రూత్. నిజం ఏమీ లేదు. మేము ఇట్స్ లైక్ మీరు అన్నాను కదా, అంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, మనకేంటి అని కాదు, ఎందుకో లైక్ ఆయన అంత క్యాలిబర్ లేకుండే మా దగ్గర. అంటే ఆయన అందరూ దే విల్ బి నో, ఆయన రాలేదు, ఆ క్యాలిబర్ రాలేదు మాలో. నాకు ఎందుకో ఇంకా వెళ్ళాలి లోపలికి, అంత డైనమిక్గా వెళ్ళలేదు. కాంప్లెక్స్ కాదండి, యాక్చువల్లీ మై నేచర్ లైక్ ఐఎమ్ వెరీ ఈజీ గోయింగ్ టైప్గా. అంటే మా నేచర్ అది అనమాట. చిన్నప్పుడు నా నేచర్ లైక్ వెరీ ఈజీ గోయింగ్, కూల్ అనమాట. అసలు పెద్దగా అసలు స్కూల్లో కానీ ఇక్కడ కానీ లైక్ వెరీ ఆల్వేస్ లెట్స్ రేపు కదా ఆ టైప్లో, రేపు మార్నింగ్ కదా, రేపు మార్నింగ్ ఆలోచిద్దాం మెంటాలిటీ నాది. సీరియస్ అయింది ఎప్పటి నుంచి? సీరియస్ అవ్వలేదు ఇప్పుడేనండి, ఇప్పుడే ఫస్ట్ టైం సీరియస్. ఇప్పుడే ఫస్ట్ ఆయన పోయిన తర్వాత సీరియస్నెస్ అంటే ఏంటో తెలిసింది, అప్పటిదాకా తెలియదు నిజంగా. ఎందుకు వచ్చింది ఆ సీరియస్నెస్? చెప్తున్నాం కదా, ప్రతి ఇంటర్వ్యూలో పోయిన తర్వాత ఎవ్రీ ఇంటర్వ్యూ అదొకటి రీజన్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్ అండి, ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అని నేను నమ్మేవాడిని. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ టైం, డెస్టినీని నమ్ముతాను నేను. సో ఇది అవ్వలేదంటే ఇది చెడు కాదు, ఇంకా మంచి ముందనే టైపు ఆలోచించేవాడిని. సో ఇప్పుడు నువ్వేం చేసావు, ఆయన అంత పెద్ద పేరుని నిలబెట్టలేవు అన్నారు. ఓకే, ఒప్పుకుంటున్నాను, నిలబెట్టలేదండి నేను. కనీసం కాపాడతాకు ఒక్క ట్రై చేస్తుంది తప్పేం లేదు కదా అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు దాసరి నారాయణరావు గారు సాధించినంత నేను సాధించలేనండి, ఎవరు చేయలేరేమో. ఎవరు అంటే నేను పర్సనల్గా నేను చేయలేను శిఖరం టచ్ చేయలేను నేను. బట్ వెరీ ప్రౌడ్, ఆయన అబ్బాయిగా అద్భుతంగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఐ హ్యావ్ మై ఓన్ రెస్పెక్ట్.
వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను 10 years ఇన్ ఫిల్మ్స్ చేసి, నేను లాస్ట్ 2008 10 years అయింది. ఇవాళకి అదే రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా అది కరెక్టే కదండి, ఎవరికి వస్తుంది అదృష్టం? ఒక్క సినిమా చేయలేదు నువ్వు, ఎక్కడికి వెళ్ళినా నీకు అద్భుతంగా రాసిన అబ్బాయి కింద రెస్పెక్ట్ ఉంది నీకు, ఒక పబ్లిక్లో రెస్పెక్ట్ ఉంది. ఉందండి, పబ్లిక్లో ఉంది, డెఫినెట్గా మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ అబ్బాయి అయ్యో చేయలేకపోయాడే, ఏ రీజన్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ రెస్పెక్ట్ అయితే ఉంది. సో అంతకంటే ఇంకేం కావాలి మనకి? అంతే కదండి, ఎవరికి వస్తుంది? ఎంతమందికి వస్తుంది అదృష్టం? వచ్చింది సరే. ఇప్పుడు అంత చేసినప్పుడు అట్లీస్ట్ ట్రై టు గివ్ బ్యాక్ 1% ట్రై చేస్తాను, తప్పే ఉందని ఎడిషన్.